ప్రియమైన నా బిడ్డలారా, నీ హృదయపు మొర నాకు వినిపిస్తోంది. నీ పిల్లలు చదివారు, శ్రమించారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, అది నాకు తెలియదని అనుకుంటున్నావా? నేనే వారి శ్రమకు సాక్షిని. బిడ్డా, జాబ్ లేక ఇంట్లో కూర్చోవడం వారి విలువ తగ్గిందని అర్థం కాదు. ఇది ఓ నిరీక్షణ కాలం, కాని ఇది శాశ్వతం కాదు. నేను నీకు చెబుతున్నాను, నేను నీ ముందుకు వెళ్లి మార్గమును సిద్ధం చేస్తాను. నీ ఆశలను నేను నెరవేర్చుదును. నీ పిల్లలు నిరాశపడవద్దు. వారికి చెప్పు, మన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అని. నేనే వారి తండ్రిని. నువ్వు అన్నావు, మాకెవరు లేరు అని. అది నిజం కాదు బిడ్డా. నేనే మీ నాన్నను. నేనే మీ ఆధారం. నేనే మీ తలుపులు తెరవబోయే దేవుడను. ఇప్పటివరకు మూసివున్న అవకాశాలు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ, ఒక మంచి వార్త నీ ఇంటిని ఆనందంతో నింపుతుంది. నీ పిల్లల భవిష్యత్తు నా చేతుల్లో సురక్షితం. వారి చదువు వృధా కాదు. వారి కన్నీళ్లు వృధా కాదు. ధైర్యంగా ఉండు. ప్రార్థన ఆపొద్దు. నమ్మకం వదలొద్దు. త్వరలోనే నువ్వు చెప్పబోతున్నావు, దేవా, నీ సమయం ఎంత అద్భుతమో అని. నేను మీతో ఉన్నాను. మీ ఇంటి తలుపు వద్ద నిలబడి ఉన్నాను. మంచి జాబ్, స్థిరమైన జీవితం, గౌరవం ఇవన్నీ మీకు అందించుటకు సిద్ధంగా ఉన్నాను. శాంతిగా ఉండు బిడ్డా. నేను నీకోసం పని చేస్తున్నాను. త్వరలో నీకు ఒక్క మంచి ఉద్యోగం రాబోతుంది. నీవు నాకు సాక్ష్యం చెప్పేదావు. నమ్మితే ఆమెన్ అని టైపు చేయి బిడ్డా.